సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, అప్పుడు నీకు ఫ్యాన్స్ ఎక్కడున్నారు? అల్లు అర్జున్ పై మెగా ట్రోలింగ్. ఇంతకీ ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే. పుష్ప 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 రాజ్. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగలగాలి. అది మన ఫ్రెండ్ అనుకో, ఇంకొకళ్ళు అనుకో, మనకి కావలసిన వాళ్ళనుకో. నాకిష్టమైతే నేనొస్తా, నా మనసుకు నచ్చితే నేనొస్తా. ఇది అల్లు అర్జున్ తాజాగా ఓ ఈవెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్. నంద్యాల ఇష్యూ తర్వాత బన్నీ ఇప్పటి వరకు అల్లు వర్సెస్ మెగా వివాదంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ తాజాగా మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం ఇండైరెక్ట్ గా గట్టి కౌంటర్ ఇచ్చారు. నాకిష్టమైతే నేనొస్తా అన్న ఒక్క మాటతో నంద్యాల కావాలనే వెళ్ళా, నా ఫ్రెండ్ కోసం అని చెప్పకనే చెప్పారు బన్నీ. ఇక నా మనసుకి నచ్చితే నేను చేస్తా అనే మాటతో ఇటీవల పవన్ కళ్యాణ్ పుష్ప 2 పై చేసిన ఇండైరెక్ట్ కమెంట్లకి కౌంటర్ ఇచ్చినట్లయింది. అంతేకాకుండా డిసెంబర్ 6న ఎవరొచ్చినా తగ్గేదలే అంటూ స్టేజ్ మీదే ఓ క్లారిటీ ఇచ్చేశారు బన్నీ సుకుమార్. ఈ స్పీచ్ వీడియోను బన్నీ ఫ్యాన్స్ గట్టిగానే వైరల్ చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ షురూ చేశారు. బన్నీ చెప్పిన ఒక్కో మాటకి కౌంటర్లు ఇస్తూ కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నిన్న జరిగిన ఈవెంట్ లో బన్నీ మాట్లాడుతూ, మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు చాలా పిచ్చి. హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ ని చూసి హీరో అయ్యా అంటూ బన్నీ చేసిన కమెంట్స్ పై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఫ్యాన్స్ ను చూసి హీరో అయ్యానంటున్న బన్నీకి తన మొదటి సినిమా గంగోత్రి సమయంలో అసలు ఫ్యాన్సే లేరుగా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. అలానే గతంలో స్టేజ్ ఎక్కితే మెగా ఫ్యాన్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకుండా ఉండని బన్నీ ఇప్పుడు వారి పేరు కూడా ఎందుకు ఎత్తడం లేదంటూ పోస్టులు చేస్తున్నారు. అలానే బన్నీ మాట్లాడిన పాత స్పీచ్లు, లేటెస్ట్ స్టేట్మెంట్లను కలిపి అప్పుడు ఇప్పుడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక డిసెంబర్ 6న పుష్ప 2 రావడం పక్కా అంటూ స్టేజ్ మీద ఓ క్లారిటీ ఇచ్చేశారు బన్నీ. అయితే అదే నెలలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పుష్ప 2 వాయిదా వేయకుండా దమ్ముంటే అదే తేదీకి రావాలంటూ ఇప్పటి వరకు మెగా ఫ్యాన్స్ సవాల్ చేశారు. దీనికి కూడా స్టేజ్ మీదే డిసెంబర్ 6న వస్తున్నాం, తగ్గేదే అంటూ అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చేశారు. ఇలా బన్నీ ఇచ్చిన ఒక్క స్పీచ్ తో మెగా వర్సెస్ అల్లు వివాదం ఇంకాస్త రాజుకుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, విశ్వాంబర ఫస్ట్ లుక్ రిలీజ్. త్రిశూలం పట్టిన మెగాస్టార్. ఇందుకే ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంబోలో వస్తున్న విశ్వాంబర సినిమాపై భారీ అంచనాలున్నాయి. బింబిసార లాంటి సూపర్ హిట్ కొట్టిన వశిష్ఠ మరోసారి సోషియో ఫ్యాంటసీ జోనర్లోనే తన రెండో చిత్రమైన విశ్వాంబరను తీసుకున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ అభిమానులను విశ్లేషంగా ఆకట్టుకుంటుంది. దీనిలో విఎఫ్ఎక్స్ వర్క్ అదిరిపోయేలా ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక తాజాగా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా విశ్వాంబర టీం ఓ పవర్ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో చేతిలో త్రిశూలం పట్టుకుని మోకాళ్లపై కూర్చుని పవర్ఫుల్ గా చూస్తున్నారు చిరంజీవి. ఇక వెనకాల విశ్వాంబర యూనివర్స్ కనిపిస్తుంది. ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు డైరెక్టర్ వశిష్ఠ. చీకటి చెడు ప్రపంచాన్ని చుట్టుముట్టేసినప్పుడు దానిపై పోరాడటానికి ప్రతిసారి ఒక స్టార్ పుడుతుంది, శక్తివంతంగా ప్రకాశిస్తుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి గారు. ప్రపంచం మొత్తం విశ్వాంబరతో ఊగిపోనుంది. 2025 జనవరి 10న సినిమా థియేటర్లో మెగా మాస్ యూనివర్స్ చూసేందుకే రెడీగా ఉండండి అంటూ వశిష్ఠ పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ హ్యాపీ బర్త్డే చిరు అంటూ కమెంట్లు పెడుతున్నారు. కొంతమంది అయితే జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమా వైబ్స్ కనిపిస్తున్నాయని చెప్పారు. హిట్ పక్కా అంటూ చెబుతున్నారు. మొత్తానికి విశ్వాంబర మొదలైనప్పటి నుంచి సినిమాపై పాజిటివ్ వైబ్ గట్టిగానే వస్తున్నాయి. ఈ చిత్రం చిరు కెరియర్ లోనే టాప్ 3లో ఖచ్చితంగా నిలుస్తుందంటూ ఇప్పటికే వశిష్ఠ చాలా సార్లు చెప్పారు. ఈ పోస్టర్ చూస్తుంటే మొత్తానికి వశిష్ఠ ఏదో కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో త్రిషా కృష్ణన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలానే ఆశికా రంగనాథన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇక ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి వంటి బ్యూటీలు కూడా ఇందులో
ఉన్నారు. ఇక సినిమాలో మరో 3 హీరోయిన్లు కూడా ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై మూవీ టీం క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ను కీరవాణి కంపోజ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అనుకున్న టైంకి పూర్తి చేసేందుకు వశిష్ఠ టీం గట్టిగానే ట్రై చేస్తుంది. ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కడం ఖాయమని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాది బోలా శంకర్ చిత్రంతో డిజాస్టర్ చిరు ఖాతాలో పడింది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. అరే ఏంట్రా ఇది, ప్రభాస్ ని అలా పిలిచిన ఫ్యాన్స్, అవాక్కైన డార్లింగ్. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరిపైన అభిమానం అంటూ పెంచుకుంటే చచ్చే వరకు అది పోదు. అందులోనూ సినిమా హీరోలపై ఫ్యాన్స్ కి ఉండే ప్రేమ అభిమానం వేరే లెవెల్. తమ అభిమాన హీరోను ఎవరైనా పల్లెత్తు మాట అంటేనే పౌరుషంతో ఊగిపోతుంటారు ఫ్యాన్స్. ఇక వారి పుట్టినరోజులకైతే అన్నదానాలు, రక్తదానాలు అంటూ చేసే సేవ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఈ అభిమానం టాలీవుడ్ లో ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. అలాంటి అభిమానులను కోట్లలో సంపాదించుకున్నారు హీరో ప్రభాస్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రస్తుతం ప్రభాస్ హవా వేరే రేంజ్ లో ఉంది. కల్కి 2898 AD సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ కి తన సత్తా చూపించారు ప్రభాస్. అయితే తాజాగా ప్రభాస్ కి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ప్రభాస్ తన ఫ్యాన్స్ ను కలిసేందుకు రాగా ఇంతలో ఓ అభిమాని ఆప్యాయంగా పలకరించాడు. అయితే అతను పిలిచిన విధానం చాలా బాగుంది. అన్నా భీమవరం వత్తవా అంటూ పక్కా గోదావరి యాసలో ఆ మాట వినేసరికి ప్రభాస్ వెనక్కి తిరిగి భలే లుక్ ఇచ్చాడు. వీడెవడో మన గోదావరి ఫ్యాన్ లా ఉన్నాడే అన్నట్లుగా ప్రభాస్ చూస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది కొత్త వీడియో కాదు. ప్రభాస్ సాహు సినిమా రిలీజ్ సమయంలో ఇది జరిగినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాస్ వెనకాల బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏందిరా ఏదో ఆటో వాడిని వస్తావా అన్నట్లుగా పిలుస్తున్నాడంటూ కమెంట్లు పెడుతున్నారు. కానీ ఆ యాసలో అభిమానం గోదావరి వాసులకే తెలుస్తుందంటూ కొంతమంది నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. ఏది ఏమైనా అభిమాని ఎలా పిలిచినా పలికేంత మంచితనం, ప్రేమ మా ప్రభాస్ కి ఉన్నాయంటూ డార్లింగ్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇక ప్రభాస్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియావే. మారుతితో ది రాజాసాబ్, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, ప్రశాంత్ నీల్ తో సలార్ 2, నాగ్ అశ్విన్ తో కల్కి పార్ట్ 2 ఇలా ప్రభాస్ లైనప్ చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇక వీటితో పాటు ఇటీవల డైరెక్టర్ హను రాగుపూడితో ఓ చిత్రాన్ని అనౌన్స్ చేశారు ప్రభాస్. పూజా కార్యక్రమాల్లో ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తుంది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.